నర్సంపేట మాజీ శాసనసభ్యులు చిన్న వయసులో చనిపోవడం బాధాకరంగా ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం పార్టీలకు అతీతంగా. వారి చావును మాత్రం శవాల మీద పేలాలు ఎరగతిన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం చేస్తా ఉన్నారు. బతికున్న దొంతి మాధవ్ రెడ్డికి శవయాత్ర చేస్తా ఉన్నారు. ఇక్కడ గమనించాలి, నిజంగా రేవంత్ రెడ్డి చాలా పెద్ద మనసు, నాయన్ రాజేందర్ రెడ్డి కూడా చాలా పెద్ద మనసు. చనిపోగానే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి రోహిణి హాస్పిటల్లో డాక్టర్లతో అందరితో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ విజ్ఞత వాళ్ళ పార్టీకే లేదు. పోటీ చేస్తాం ఎలక్షన్లలో. దొంతి మాధవ్ రెడ్డి పార్టీ వేరే, పెద్ద సుదర్శన్ రెడ్డి పార్టీ వేరే. చావు కారణము అందరు తెలుసు, అనే ప్రెషర్స్, అనే లంగ్స్ ఎఫెక్ట్, ఐబీపీ అన్ని ఉన్న సంగతి అందరికి తెలుసు. అధికార లాంఛనాలతో అనే దవనకాండ నిర్వహించడం చాలా గ్రేట్ఫుల్. అలాంటి ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీ చేసిందా? ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే చేసిండ్రా? సీనియర్ చనిపోతే చేసిండ్రా? కానీ ఇలా దొంతి మాధవ్ రెడ్డి గారిని అంటే ఆడ ఓడియడం కోసము, రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రతిసారి కూడా మీకు చూడండి, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా శవాల మీదనే రాజకీయాలు చేస్తారు. మీరు గతంలో కూడా చూడండి, గతంలో అమరవీరుల త్యాగాలను గుర్తుపెట్టుకొని వాళ్ళ త్యాగాల ఫలితం తెలంగాణ వస్తే అక్కడ శవయాత్రనే చేసినాడు. యూనివర్సిటీలో మరి అందరికీ అగ్గిపెట్ట దొరకలేదు, ఆయనకు ఒక్కడికే దొరుకుతుంది. మరి వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరు చనిపోరు, ఓన్లీ అమాయకులే చనిపోతారు. పాపం పెద్ద సుదర్శన్ రెడ్డి చావుకు విలువ లేకుండా చేస్తున్నారని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం.